నేను జనరల్గా స్టేజ్ మీద చాలా తక్కువ మాట్లాడతాను, కానీ ఇవాళ కొద్దిగా ఎక్కువగా మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. డలి ఇది ఒక్కసారి పట్టుకో మైక్. కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది, గాలి వస్తూ ఉంటుంది. మరి నాన్నగారు ఎక్కడ ఉన్నారు? సో ఓకే, ఇలా పట్టుకుందాం. ఏం లేదు, ఎక్కడి నుంచి మొదలెట్టిన ఎలా ఫీల్ అవుతున్నాను గురించి. మహేష్ బాబు సినిమాలో బిజినెస్ మ్యాన్లో ఒక డైలాగ్ ఉంది, ఇది కూడా వదిలేద్దాం కొంచెంసేపు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే 11th మైల్ గేమ్ చేయమని చెప్పి, కానీ నేను 11th మైల్ గేమ్ చేయలేదు. 12th మైల్ గురువు పెట్టాను, కొట్టాను. అంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న దాని గురించి, లేకపోతే ఇలా చూస్తున్న వాళ్ళు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవ్వచ్చు, కానీ ఒక సాలిడ్ సినిమా తీసిన తర్వాత, ఆ అవుట్పుట్ చూసిన తర్వాత, ఎంతో మందికి షోలు వేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఆ నమ్మకంతో మాట్లాడుతున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. అండ్ ఇందా చెప్తున్నట్టుగా ప్రతి క్రాఫ్ట్ని ఎగ్జాక్ట్గా అలాగే అప్రోచ్ అయ్యాం. అంటే ఈ సీన్కి ఇది సరిపోతుందా, ఈ ఫ్రేమ్కి ఇది సరిపోతుందా, ఇట్లా అప్రోచ్ అవ్వలేదు అసలు. అంటే ఎట్లా అంటే ఈ సీన్ ఎలా తీస్తే పగిలిపోద్ది, ఈ ఫ్రేమ్ ఎలా చూపిస్తే పగిలిపోద్ది, అలాంటి అప్రోచ్తో ఈ సినిమా చేసాం. వి ఆల్ పుష్డ్ అవర్ లిమిట్స్. అందుకనే మీరు ఈరోజు మా కష్టాన్ని, కానీ మా ఎవ్రీ డీటెయిల్ని మీరు ట్రైలర్లో చూస్తున్నారంటే కనుక ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.